రాకేష్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు చెప్పండి, ఏమనిపిస్తుంది? 7 hours విచారణ జరిగింది. బాబాకి 7 బామ్మర్దికి 7. మొన్న బాబాకి 7 గంటలు ఇలా బామ్మర్దికి 7 గంటలు ఏమైనా ఎక్కువ తక్కువ అయితే ఫీల్ అవుతారని ఇద్దరికి సరి 7 గంటలే విచారణ చేసినట్టున్నారు అధికారులు. ఇది మొత్తానికి భరత్ టోటల్ గా తెలంగాణ ప్రజలని అంటే 2 పార్టీలు కలిపి కుమ్మక్కై ఆడుతున్న ఆట ఇది. ఒకటేమో ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలు కావచ్చు, 400 420 వాగ్దానాలు కావచ్చు, లేకపోతే అప్పుడున్న కాళేశ్వరం స్కాము 1,00,000 కోట్లు కల్వకుంట్ల ఫ్యామిలీ లోపల పెడతా, హరీష్ రావుని పైకి పంపిస్తా అని ఎగిరిన ఫుట్బాల్ ప్లేయర్ కావచ్చు. దీని మొత్తం ఇప్పుడు తెలంగాణ మొత్తం డైవర్షన్ పాలిటిక్స్. వీళ్ళు కూడా ఏంది బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా వీళ్ళ స్కాములు రావద్దని వీళ్ళు కొద్దిగా యాక్టింగ్ చేస్తున్నారు. ఈ ఇద్దరు కలిపి ఆడుతున్న నాటకం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా భరత్, ఒకవేళ మీరు సిట్ కంపల్సరీ మీకు సీరియస్నెస్ ఉందంటే 3 నెలలకు ఒకళ్ళు వెళ్తారా, 6 నెలలకు ఒకళ్ళు వెళ్తారా? 2 సంవత్సరాల నుంచి అంటే మీకు ఎప్పుడెప్పుడు మ్యాటర్ డైవర్షన్ చేయాలా అప్పుడు ఒకరిని వెళ్తారు. ఇక ఇప్పుడు అన్నట్లు అంటే జనరల్ గా ఈ రోజు ఏదో వార్త చూశాను, ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్, మాజీ ఐపీఎస్, ఆయన అటువంటి చట్టబద్ధమే అంటున్నాడు. అంటే ఇంకా ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్నారు అంటే ట్యాపింగ్ చట్టబద్ధము అని. ఇంకా ఆయన పాపము కేటీఆర్ గారు ఇంకా చాలా రకాలు మాట్లాడాడు. వ్యక్తిత్వ హననం అని, వీళ్ళు ఎవరిని ఏలేదండి, అందరిని వ్యక్తిత్వ హననం చేశారు కదా, చేసిండ్రు. వాళ్ళ వ్యక్తిగత కక్షలకు జైల్లో వీళ్ళని అదృష్టవంతులు ఇంకా బయట ఉన్నారు. ఇంకా ఆయన రేవంత్ రెడ్డి ఏదో ఇంకా మరీ కాంప్రమైజ్ గా పోతున్నట్లు, ఏదో ఆయనకి ఇంకా ఏదో లోపాయికార ఒప్పందం ఉన్నట్లు. అది ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు వ్యక్తిత్వ హననం చేశారు వీళ్ళు. ఎవరిని వేయలేదు ఆ కుటుంబం గాని ఆ ప్రభుత్వం గాని. కాబట్టి దీని వల్ల తెలంగాణ ప్రజలకు చాలా నష్టం. ఈ సిట్ అధికారులకు గాని సజ్జనాർക്ക് గాని ఏ కొద్దిగా సీరియస్నెస్ ఉంటే దీని మీద ఇమ్మీడియట్లీ ఒక ఏమంటారు, ఒక ప్రత్యేకంగా ఒక షెడ్యూల్ పెట్టండి. ఎవ్రీడే 1 month లో కంప్లీట్ చేయండి. కథం ఉంటే ఉన్నదనండి, లేకపోతే లేదనండి. ఎందుకు ఈ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు 2 పార్టీలు కలిపి? ఇప్పుడు మీకు 3 నెలలకు ఒకసారి వెళ్తారండి. ఇదే సీరియస్నెస్ మీకు ఉన్నది అంటే మీకు ఎప్పుడెప్పుడు పొలిటికల్ డ్రామాని డైవర్ట్ చేయాలా? ఏదైతే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, లేకపోతే కాంగ్రెస్ ఆడిన అబద్దాలు ఈ రోజు ఎన్నికలలో అడుగుతారు, మున్సిపల్ ఎన్నికలలో, కార్పొరేషన్ ఎన్నికలని ప్రజలు ఎక్కడ నిర్ణయిస్తారని దీన్ని డైవర్షన్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా కావాల్సింది అదే బీఆర్ఎస్ లకు. వాళ్ళ పాత తప్పిదాలు, వేలాది కోట్ల అవినీతి, పాత కేసులన్నీ బయటికి రావద్దని వాళ్ళు కాంప్రమైజ్ సహకరిస్తున్నారు ఈ డ్రామాకు. నువ్వు కొట్టినట్టు చేయు, మేము ఏడిచినట్టు చేస్తాము, నువ్వు తూడ్చినట్టు చేయి అని. ఇది మొత్తానికి మొత్తం కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకం ఈ సిట్. ఈ సిట్ లో ఏ కొద్దిగా నిజాయితీ ఉన్నా ఇమ్మీడియట్ ఒక 1 month షెడ్యూల్ పెట్టండి, కంప్లీట్ చేయండి. ఆ రావో ఈ రావో ఏ రావో ఇప్పుడు చెప్పిన కదా తారక రామారావు, అందరు ఏ రావులు లేరు, నేను ఒక తారక రామే ఉన్నాను. కానీ రావులు ఎవరెవరు ఉన్నారు, తిరుపతి అన్నలు ఎవరు, ఎన్ని రోజులు ఆడతారండి ఇవన్నీ? ఏం లేకపోతే జైళ్ళ వాళ్ళని నెలల తరబడి ఎందుకు ఉంచారు? ఇదంతా ఉత్తుత్తిది అయితే ఎన్ని నెలలు ఎందుకు చేస్తున్నారు తెలంగాణ ప్రజలు? ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మధ్యాహ్నం నుంచి మీడియాలో వచ్చింది, రాధాకిషన్ రావును ప్రభాకర్ రావును కేటీఆర్ కలిపి విచారించారు అన్నందుకు పోలీసులు నేను తప్ప ఏ రావు లేడు, నన్ను కలిపి విచారించలేదు, ఇదంతా తప్పుడు లీకులు ఇస్తున్నారు అని చెప్పారు. నేనేమంటున్నాను భారత్, ఇప్పుడు వాళ్ళు జైల్లో ఎందుకు ఉంచారు అంత పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లని? అమెరికాకి వెళ్ళి తెలంగాణ ప్రజల డబ్బులు పంపించి అమెరికా వెళ్ళి తెప్పించడం ఎందుకు? సుప్రీంకోర్టులో కోర్టులు ఎందుకు? ఎవరి సొమ్మిది? ఏమన్నా రేవంత్ రెడ్డి సొమ్మా, లేకపోతే ఇంకెవరి సొమ్మిది? మీరు ఏం మాట్లాడుతున్నారు భారత్? తెలంగాణ ప్రజలకు కావాల్సినవి ఏంది? నీళ్ళెటువా, నిధులెటువా, నియామకాలెటువా? అంటే మీరు మొత్తానికి డైవర్షన్ పాలసీ చేస్తున్నారు. 35,000 కోట్ల కంప్లీట్, పాలమూరు రంగారెడ్డి 85 కోట్లకు తెచ్చిండ్రు, కాళేశ్వరంలో 1,40,000 కోట్లకు తీసుకెళ్ళిండ్రు. ఇవన్నీ చర్చలు జరగాలి కదా. ఎందరో సినిమా తారలు ఎంతమంది సురు పోసుకుంటారండి? సినిమా తారల గురించి క్లారిటీ ఇచ్చారు రాకేష్ రెడ్డి గారు. సినిమా తారలు అయితే సిట్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? సినిమా తారలది అది తర్వాత ఇస్తారు. ఇప్పుడు కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు చూసినట్లేరు. ఆయన సిట్ అఫీషియల్స్ ని నేను అడిగాను, సినిమా తారలది ఎవరిదైనా ఫోన్ ట్యాపింగ్ అయిందా అని అడిగితే సిట్ అఫీషియల్స్ మేము ఇదివరకే క్లారిఫై చేశాం, ఎవరిది కాలేదని చెప్పాం కదా అని తనతో సిట్ అధికారులు చెప్పినట్టు కేటీఆర్ ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు. నేను విన్నాను కేటీఆర్ గారు అంటే కేటీఆర్ అడగంగానే ఇచ్చేస్తారా? ఇక కేటీఆర్ అడగంగానే ఇచ్చేస్తారు. జరగలేదు అని చెప్పారంటారు. ఆయన చెప్పినట్టు ఏమైనా ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర? కేటీఆర్ చెప్తున్నాడు కదా, చెప్తే సిట్ బయట పెట్టాలి. కేటీఆర్ అక్యూజ్డ్ అండి. ఒకవేళ నిజంగా జరిగితే సిట్ బయట పెడతారు కదా. లేదు చేసే వాళ్ళకి ఎప్పుడు మళ్ళీ ఒక రోజు తెలంగాణ ప్రజలు ఏదైనా అడిగారనుకోండి, నిలదీసి అడిగారనుకోండి సమస్యల మీద, అప్పుడు పెడతారు. ఇది సినిమా తారలకు గొంతు పెడతారు, లేకపోతే గ్రాఫిక్స్ చేపిస్తారు. ఎక్కడి నుంచి ఇప్పుడు ఒకటండి,
ఇప్పుడు దయచేసి భరత్ గారు సిట్ ఏదైతే హైకోర్టు సబ్మిట్ చేసిందో ఆ రిపోర్ట్ బయట పెట్టమనండి. దాంట్లో క్లియర్ గా హైకోర్టులో వెరీ సీరియస్ గా డిస్కషన్ జరిగినాయి. హైకోర్టులో ఏదైతే చార్జ్ షీట్ ఉందో అది ఉంది, పబ్లిక్ ఫోరం లో ఉంది. అది కాదు, కొద్దిగా కాన్ఫిడెన్షియల్ డాటా ఇచ్చారు, కాన్ఫిడెన్షియల్ సీల్డ్ కవర్లు ఇచ్చారు. అది పెట్టమను దమ్ముంటే. సత్యనారాయణ గారికి చెప్తున్నాను, దమ్ముంటే సీల్డ్ కవర్లు ఇచ్చిన డాటా పెట్టమను. ఆ జడ్జిలతో ఏ జడ్జిలు ట్యాపింగ్ చేశారు. ఇది ఒకటి భరత్, ఇది మొత్తానికి మొత్తం రెండు పార్టీలు ఆడుతున్న నాటకం అండి. ఇది తెలంగాణ ప్రజలకు మధ్యన ఇద్దరు కలిసి మోసం చేశారు. వాళ్ళ అవినీతిని బయటికి రావద్దని వాళ్ళు ఈ టైంలో వీళ్ళేదైతే అబద్దాలు, ఈ 6 గ్యారంటీలు, ఈ 420 గ్యారంటీలు బయటికి రావద్దని. ఇప్పుడు నేనే పోయాను, కళ్యాణ లక్ష్మి చెక్కులు వెళ్తే అందరు తులం బంగారం అడుగుతున్నారు. నేనేం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఆయన అమెరికా పోయినామో తీసుకొత్తరచ్చు, ఆయన మధ్యన దావోస్ లో అడిగింటే స్విట్జర్లాండ్ గిట్ట బంగారం కొంటున్నారచ్చు, శ్రీధర్ బాబు గిట్లా ఏదో బంగారం దుకాణాలు కనబడ్డారని చెప్పిన. మరి ఏం చెప్పమంటావు? ఇప్పుడు ఎమ్మెల్యేగా వాగ్దానాలు చేసిండ్రు. నేనేమంటున్నాను, ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిర్మించుకోండి. ఇవన్నీ చౌకబారు సిట్లు పెట్లు ఇవన్నీ ఎందుకు భరత్? ఒకవేళ మీకు సిట్ మీద నిజంగానే ట్యాపింగ్ మీద తీర్చాలి, కరెక్టే. అది ఎంతో మంది ఇంతకు ముందు డిబేట్లలో బాగా ఆవేశంగా మాట్లాడాను. ఎందుకంటే వీళ్ళు తెలుస్తారనుకున్నాను, వీళ్ళు ఏం తెలుసరు. నువ్వు దొందే దొంగ అన్నట్టున్నది. కాబట్టి ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ ఎంత సీరియస్ ఎందుకు సొంత భార్యల టెలిఫోన్ ట్యాపింగ్ ఉన్నారు. ఇంక అంత ప్రత్యక్ష సాక్ష్యం ఈ తెలంగాణలో మా కవితక్క నా సొంత భర్త ఫోన్ కూడా నేను దుర్మార్గులు అని చెప్పింది. ఇంకా దీనికి ఏం కావాలండి? భరత్, ఇప్పుడు ఎవరి కవిత గారు, కల్వకుంట్ల కవిత గారు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, మొన్నటి వరకు మాజీ ఎమ్మెల్సీ గారు, గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి కూతురు గారు, కేటీఆర్ గారు సోదరి గారు, హరీష్ రావు గారు మరదలు గారు, ఇంత పెద్ద ఒక ఉన్నతమైన హోదాలు ఉన్న వ్యక్తి క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చింది. చివరికి దుర్మార్గులు నన్ను నా భర్తను కూడా నమ్మలేదు, నా భర్త టెలిఫోన్ ట్యాపింగ్ చేసింది అన్నది. అంటే అది కూడా అబద్ధమేనా? ఇగో స్టేట్మెంట్లు ఇవ్వడము, ప్రెస్ మీట్లు పెట్టడము, రకరకాల ఓన్ ఛానల్స్ పెట్టుకోవడము, ఇవన్నీ చెప్తున్నాను భరత్. ఇవన్నీ తెలంగాణ ప్రజల కనువిప్పు కావాలి. దయచేసి ప్రభుత్వాలను ఎన్నుకుంటప్పుడే సరైన వ్యక్తులను ఎన్నుకోండి, సరైన ప్రభుత్వాలను ఎన్నుకోండి. లేకపోతే మీ బతుకులు రాతలు మారాయి, మీ భవిష్యత్తు మారది. ఎటువంటి ఇప్పుడు ఎక్కడ ఉందంటే చర్చ విద్య మీద లేదు, వైద్యం మీద లేదు, ఉపాధి మీద లేదు, అలా వాగ్దానం మీద లేదు, అవినీతి మీద లేదు. సినిమా తారలకు ఇచ్చారా? ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నాడండి, నేను అడిగాను అంటే నువ్వు అడగంగా ఇస్తారుగా అంటే ఏందని నేను ఫ్రెండ్స్ నా సౌత్ ఫ్రెండ్స్ ఎట్లా నేను అడిగాను సినిమా తారలు ఏమైనా లింక్స్ ఉన్నాయా నాకు చెప్పండి అంటే చెప్పేటప్పుడు చెప్తారు, లేకపోతే ఎందుకు వస్తుందండి? ఇప్పుడు ఉదాహరణకు ఈ ప్రభుత్వంలో ఒక మంత్రి గారే చెప్పారు, కోర్టులో కేసు నడుస్తుంది డైరెక్ట్. ఈ లింక్ ఎట్లా వచ్చిందండి ఆమెకు? ఎట్లా తెలిసింది ఇదంతా? ఒక సంసారం నిప్పులు పోసినామని ఇవన్నీ వినాలంటే అసహ్యంగా ఉంటది భరత్. వీళ్ళన్నీ వేసారు దుర్మార్గులు, అన్ని ఉన్నాయి. కానీ వీళ్ళందరూ కాంప్రమైజ్ అయిపోయారు. ఒకవేళ రేపు ఎప్పుడైనా మంచి నిజాయితీ గల ప్రభుత్వం వచ్చినప్పుడు అందరినీ మంచిగా పర్ఫెక్ట్ గా ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే రాజయ్య గారు.